కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం నడుస్తున్న కరోనా టైంలో తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఏంటి? ముఖ్యంగా ఊబకాయస్తులు 30 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు వాళ్ళు ఎక్కువగా డెత్ రేట్ వల్ల చూశాం కాబట్టి ఊబకాయస్తులు అలాగే షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ ప్రస్తుత కరోనా టైంలో ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అనే దాని గురించి చాలా విషయాలు మనకు తెలియజేయడానికి ఈ కార్యక్రమంలో భాగంగా మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు సీనియర్ కన్సల్టెంట్ లాప్రోస్కోపీ బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ కోన లక్ష్మి గారు. మేడంతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మేడం నమస్కారం. నమస్తే మేడం, ఇప్పుడు చూస్తూ ఉన్నాం కరోనా టైంలో చాలామంది ఎక్కువగా 30 నుంచి 40 సంవత్సరాల వయసు ఉన్నవాళ్ళు, అది కూడా ఊబకాయం అధిక బరువు ఉన్నవాళ్ళు ఎక్కువగా డెత్ రేట్కి గురైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ అలా కాకపోయినా కానీ రికవరీ అవ్వడానికి చాలా టైం పట్టింది, వాళ్ళకి చాలా సఫర్ అయ్యారు. సో వాళ్ళలో ఏం జరుగుతుంది, అసలు ఎంతవరకు డేంజర్ లెవెల్స్ ఉన్నాయని దాని గురించి చెప్పండి. ముఖ్యంగా మీరు చూస్తే ఊబకాయం ఒక జబ్బు కింద చూసినప్పుడు ఊబకాయం అనేది ప్రో ఇన్ఫ్లమేటరీ స్టేట్. అంటే మనం ఇప్పుడు కరోనాలోని సైటోకైన్ స్టార్మ్ ఇవన్నీ మాటలు వింటున్నాం కదా. సో అది ఒక్క స్మాలర్ లెవెల్లోని ఊబకాయంతో బాధపడుతున్న వాళ్ళలో కంటిన్యూస్గా జరుగుతునే ప్రాసెస్. అలాంటి వాళ్ళలోని ఇలాంటివి ఏవైనా ఇన్సల్ట్స్ అయినప్పుడు, ఎస్పెషల్లీ కరోనా ఉన్నప్పుడు అది ఇంకా మల్టీఫోల్డ్ చాలా ఎక్కువ లెవెల్లోని అది పెరుగుతుంది. సో ఊబకాయంతో బాధపడిన వాళ్ళు మనకి ఈవెన్ లాట్ ఆఫ్ లిటరేచర్, ఇది ఆల్మోస్ట్ మనకు 2 years అవుతుంది ఈ జబ్బుతోని మనకి ఎక్స్పీరియన్స్. ఊబకాయంతో బాధపడిన వాళ్ళు సివియారిటీ స్కోర్ ఎక్కువ ఉంటుంది, కరోనాతోని రికవరీ రేట్ తక్కువ ఉంటుంది, రికవర్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటున్నారు. రికవర్ అయిన తర్వాత కూడా సీక్వెల్, అంటే ఒక వ్యక్తి ఊబకాయంతో బాధపడి కరోనా రికవర్ అయిన తర్వాత కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా కొన్నిసార్లు సడన్ డెత్స్ అవుతున్నాయి. ఎందుకంటే ఈ ఇన్ఫ్లమేటరీ స్టేటస్ మొత్తం తగ్గిపోవట్లేదు. సో ఊబకాయంతో బాధపడిన వాళ్ళలో కరోనా డెత్ రేట్ ఎక్కువ, కరోనా ఇల్నెస్ ఎక్కువ. ఓకే, అలాగే డయాబెటీస్, షుగర్ రెండు ఉన్న వాళ్ళలో కూడా ఎక్కువగా చూస్తున్నాం. వాళ్ళకి ఇచ్చే మెడిసిన్ పరంగా కావచ్చు, ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా వాళ్ళని రక్షించుకోవడానికి చాలా టైం పడుతుంది. కొన్ని సందర్భాల్లో కోల్పోవాల్సిన పరిస్థితి. షుగర్ పేషెంట్స్కి ఒకవేళ కరోనా వస్తే ఏంటి పరిస్థితి? వాళ్ళు ఆహారం విషయంలో కూడా మామూలు షుగర్ ఉంటేనే చాలా జాగ్రత్తలు పాటించాలి. మరి షుగర్ విత్ కరోనా ఉంటే ఏంటి పరిస్థితి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చూడండి, ఒబేసిటీ, డయాబెటీస్, హైపర్ టెన్షన్, మనకి డిస్లిపిడిమియా అంటే హై కొలెస్ట్రాల్ లెవెల్స్, తర్వాత ఫ్యాటీ లివర్, ఇవన్నీ ఒకే జబ్బు తాలూకా ఒక లైన్. ఇక్కడ ఒబేసిటీ ఉంటే ఇవన్నీ దానికి ప్లస్. సో ఆ సేమ్ ఇన్ఫ్లమేటరీ స్టేటే మీకు కంటిన్యూ అవుతుంది అన్ని జబ్బులు. సో వీటన్నిటికీ కొంచెం మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. సో ఈ మెటబాలిక్ సిండ్రోమ్ వల్ల మనకి బాడీలోని ఎప్పుడూ ఒక వాతం అంటాం కదా, అది ఇన్ఫ్లమేటరీ స్టేటస్ మెయింటైన్ అవుతుంటుంది. సో మీరు ఒబేస్ ఉన్నా, డయాబెటిక్ ఉన్నా, హై కొలెస్ట్రాల్ ఉన్నా, హై బ్లడ్ ప్రెషర్ ఉన్నా ఈ జబ్బు తాలూకా సివియారిటీ చాలా ఎక్కువ మాత్రలో కనిపిస్తుంది. ప్లస్ మనకి ట్రీట్మెంట్లో సివియర్ కోవిడ్ మాట్లాడినప్పుడు స్టీరాయిడ్స్ ఆర్ మస్ట్. సో స్టీరాయిడ్స్ ఇచ్చినప్పుడు మీకు షుగర్ లెవెల్స్ జంప్ అవుతాయి. నార్మల్ పర్సన్ కూడా స్టీరాయిడ్ ఇస్తే వాళ్ళకి షుగర్ లెవెల్స్ హై ఉంటాయి. సో ఒక వ్యక్తి డయాబెటిక్ ఉండి దాని మీద హై డోస్ ఆఫ్ స్టీరాయిడ్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా షుగర్స్ ఇంకా హై అయిపోతాయి. సో షుగర్ కంట్రోల్ తప్పుతుంది, కంట్రోల్ చేయడం డిఫికల్ట్. సో బాడీలో షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా ఏ జబ్బు అయినా, ఏ ఇన్ఫెక్షస్ డిసీజ్ అయినా ఇంకా దాని సివియారిటీ పెరిగిపోతుంది. ఓకే మేడం, ఈ షుగర్ ఉన్న వాళ్ళలో వ్యాక్సిన్ కూడా తీసుకోవడానికి లేదు కదా? మరి అలా లేదు, వ్యాక్సిన్ అందరూ తీసుకోవచ్చు, అందరూ తీసుకోవాలి వ్యాక్సిన్. అక్కడెక్కడ లేదు సైంటిఫికలీ ఇది ఈ వ్యాక్సిన్ తీసుకోకూడదని ఎవరికీ లేదు. ఓన్లీ ప్రెగ్నెంట్ మదర్స్ తీసుకోకూడదు, డెలివరీ అయిన తర్వాత తీసుకోవాలి. మిగిలిన వాళ్ళందరికీ వ్యాక్సిన్ తీసుకోకూడదని ఏమీ ఇది లేదు. ఒక వ్యక్తికి కరోనా వస్తే ఒక 3 months ఆగిన తర్వాత మళ్ళీ వ్యాక్సిన్ తీసుకోవాలి. సో తీసుకోకూడదని ఏమీ లేదు. ఈ అపోహల వల్ల గవర్నమెంట్ వ్యాక్సిన్ ఇంట్రడ్యూస్ చేసిన చాలా వరకు పాపులేషన్లో తీసుకోలేదు. దానివల్ల ఈ నెక్స్ట్ వేవ్ వచ్చినప్పుడు మీరు ఎల్డర్లీ, సిక్, సో మన గవర్నమెంట్ ప్రయారిటైజ్ చేసినప్పుడు హెల్త్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్, ఎల్డర్లీ, సిక్ పీపుల్ అందరికీ ముందు ఇచ్చారు. బట్ పీపుల్ తీసుకోలేదు.
సో దానివల్ల మనకి హై డెత్ రేట్, హై ఇన్ఫెక్టివిటీ రేట్ ఇప్పుడు చూస్తున్నాం. అవును. మరి షుగర్ ఉన్నప్పుడు మామూలుగా వాళ్ళు తీసుకునే డైట్కి, కరోనాతో పాటు షుగర్ ఉన్న పేషెంట్స్కి ఎటువంటి డైట్ తీసుకుంటే మంచిది? ఆహారంలో ఏమేమి ఎక్కువగా తీసుకోవాలి? షుగర్ ఉన్న వ్యక్తులకి కార్బోహైడ్రేట్ తగ్గించాలి. అండ్ కరోనా ఉన్నా కూడా మీకు షుగర్ ఉన్నా కూడా డైట్లోని మార్పులు ఏంటంటే మీరు మంచి ప్రోటీన్ డైట్ తినాలి. బికాజ్ యు ఆర్ రికవరింగ్ ఫ్రమ్ ఇల్నెస్. సో హై ప్రోటీన్ డైట్ తినాలి. ప్లస్ మనకి తినే పిండి పదార్థాలు కానీ, స్వీట్స్ కానీ, ఫ్యాట్ కానీ తగ్గించుకోవాలి. సో డయాబెటీస్ ఉన్న కరోనా వచ్చే వ్యక్తికి డైట్లో పెద్ద చేంజెస్ ఏముండవు. నార్మల్ వాళ్ళ డయాబెటిక్ డైట్ మీద ఇంకొంచెం ప్రోటీన్ మాత్రం పెంచుకోవాలి. ప్లస్ మీరు కొంచెం గ్రీన్ వెజిటబుల్స్ కానీ, కొన్ని అలౌడ్ ఫ్రూట్స్ అవన్నీ తింటే మీ బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయి. బికాజ్ మనకి ఎసెన్షియల్ ఎలిమెంట్స్, మినరల్స్ అవన్నీ మన బాడీలో అంటే డిసీజ్ ఫైటింగ్ స్ట్రెంగ్త్కి పెంచాలంటే ఇవన్నీ కంపోనెంట్స్ ఉండాలి డైట్లో. సో డయాబెటీస్ రెస్ట్రిక్షన్స్తో పాటు ఇంకొంచెం హై ప్రోటీన్ డైట్ విత్ మోర్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ తినాలి. ఓకే మేడం, ఒకసారి కరోనా నుంచి కోలుకొని బయటకు వచ్చిన ఒబేసిటీ ఉన్న వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోవాలి? మామూలుగానే ఒబేస్గా ఉంటూ ఉంటారు, మరి ఇప్పుడు ప్రోటీన్ ఫుడ్ చాలా బాగా తీసుకోవాలి అంటూ ఉన్నారు కదా, దానివల్ల ఇంకేమైనా ఒబేస్ అయ్యే అవకాశం ఉందా? అలా కాకుండా జాగ్రత్త పడుతూ తీసుకునే ఫుడ్ గురించి చెప్పండి. ప్రోటీన్ ఫుడ్ తినడం వల్ల ఒబీస్ అవ్వరు. ప్రోటీన్ ఫుడ్ ఇన్ రైట్ అమౌంట్స్తో ఒబీస్ అవ్వరు. ప్రోటీన్ ఏ ఫుడ్ అయినా వెన్ యూ ఈట్ బియాండ్ ద లిమిట్. సో డోంట్ ఈట్ బియాండ్ లిమిట్. మన లిమిట్లో ఉండి హెల్దీ డైట్ తీసుకుంటే మీకు ఏం కాదు. ప్లస్ ఒబేసిటీ ఉన్న వాళ్ళకి వెయిట్ తగ్గాలి, అది వెరీ ఇంపార్టెంట్. మీ సొంతంగా తగ్గుతారా, లేకపోతే కొన్ని మంది మార్బిడ్ ఒబీస్ అంటే సివియర్ ఊబకాయంతో బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళలో ఇంకా సర్జికల్ ప్రొసీజర్స్ చేయించుకొని వెయిట్ తగ్గడం ఇట్స్ మ్యాండేటరీ. ఇంకా మ్యాండేటరీ అయిపోతుంది. ఎందుకంటే ఈ జబ్బు అనేది సడన్గా పోదు. ఇంకా మన ఇంత పెద్ద పాపులేషన్లోని అందరికీ వ్యాక్సినేషన్, కొంత పర్సంటేజ్ ఆఫ్ వ్యాక్సిన్ ఇన్ఎఫెక్టివ్ ఉంటుంది. ఈవెన్ 0.1% అనుకోండి. 0.1% ఇంత పాపులేషన్లో కొన్ని వేలల్లో జనాలు ఉంటారు. సో ఊబకాయం తగ్గించుకోవాలి, హెల్దీ హ్యాబిట్స్ తెచ్చుకోవాలి, ప్లస్ సరౌండింగ్స్ క్లీన్ ఉంచుకోవాలి. మన లైఫ్ స్టైల్, ఈ ఫేస్ మాస్క్ వేసుకోవడం కానీ, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసుకోవడం కానీ, హ్యాండ్ హైజీన్ కానీ, ఇవన్నీ ఇంకా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఇది ఇంకా ఇయర్ అయిపోద్ది, మళ్ళీ నెక్స్ట్ మనం అలా వెళ్ళడానికి లేదు. ఇంక ఇవి కంటిన్యూస్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ చేసుకొని వెయిట్ తగ్గించుకొని ఉండే ఇతర వ్యాధులు, మీకు షుగర్ కానీ, హై బ్లడ్ ప్రెషర్ కానీ, హై కొలెస్ట్రాల్ కానీ అవన్నీ కంట్రోల్ చేసుకొని యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉండాలి. ఎందుకంటే యాక్టివ్ లైఫ్ స్టైల్ వల్ల లంగ్స్ స్ట్రాంగ్ అవుతాయి. చాలా వరకు మీరు చూడండి, ఊబకాయంతో సిక్ పీపుల్, బెడ్ రిడన్ పీపుల్, వీళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు. సో వాళ్ళు ఎందుకంటే వాళ్ళ లంగ్ కెపాసిటీ తక్కువ, కొంచెం డ్యామేజ్ అయినా వాళ్ళు ఇమీడియట్గా లంగ్స్ కొలాప్స్ అయిపోతున్నాయి. మరి ఫుడ్కి సంబంధించి అసలు ఎటువంటి మిస్టేక్స్ చేయడం వల్ల మనకు షుగర్ కానీ, ఒబేసిటీ కానీ, అంటే మన హెల్త్ని మనమే చాలా వరకు పాడు చేసుకుంటూ ఉంటారు. సరైన డైట్ తీసుకుంటున్నామనే అపోహలు, ఎటువంటిది ప్రాపర్ డైట్ అని మీరు చెప్తారు? మెయిన్లీ బ్యాలెన్స్ డైట్లో ఒక ప్లేట్లోని మనం 50% లైన్ గీస్తే 50% ప్లేట్లో మనకి వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఉండాలి. మిగిలిన 50% ప్లేట్లోని మనకి ఒక 20% కార్బోహైడ్రేట్, అండ్ దట్ టు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్, నాట్ మైదా. సో హోల్ వీట్ ఫ్లవర్, మిల్లెట్స్, లెస్ పాలిష్డ్ గ్రెయిన్స్, మనకి రైస్ కానీ ఏదైనా. దెన్ ప్రోటీన్స్ తినాలి ఇంకొక 20%. దానిపైన మీకు ఆయిల్ కానీ, సాల్ట్ కానీ, షుగర్ కానీ వెరీ మినిమల్, 1 teaspoonful. సో ఒక 50% మన వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్తో కవర్ చేసుకొని మిగిలిన 50% ఈ 20-20-20 కింద డివైడ్ చేసుకొని మీకు కొంచెం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, గుడ్ క్వాలిటీ ప్రోటీన్, తర్వాత మీకు ఇంకా యాడెడ్ ఇవి మీకు నట్స్, దాని మీద మీకు సీజనింగ్కి అంటే టేస్ట్కి మీకు సాల్ట్, షుగర్ అండ్ ఆయిల్.
అలా తినాలి. డైట్ లో భాగంగా ఇవి తీసుకోవాలి. హెల్తీ. అలాగే మేడం, ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉన్నారు ఇమ్యూనిటీ పెంచుకోవాలి అంటే. అయితే ఇప్పుడు ఎవరైతే కరోనాతో ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళు మామూలుగా వాళ్ళ డైలీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి చాలా కష్టపడుతున్నారు, అంటే నీరసంగా అయిపోతూ ఉన్నారు కదా. మరి ఎంత హెల్తీ డైట్ తీసుకున్నా కూడా ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్ అన్నప్పుడు వీళ్ళు ఎక్సర్సైజ్ చేయొచ్చా? ఎంత ఇమీడియట్గా స్టార్ట్ చేయొచ్చు? చూడండి, ఎలాంటివి చేయాలి? ఏ జబ్బులేనైనా హాస్పిటల్లోని ఫిజియోథెరపీ అని ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. వాళ్ళు డ్యూటీ అది. ఇవాళ సర్జరీ అయినా ఈవినింగ్కి ఆ పేషెంట్ మూమెంట్ చేయాలి. సో ఎక్సర్సైజ్ ఈజ్ ఏ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఎనీ ట్రీట్మెంట్. యాక్టివిటీ, ఎక్సర్సైజ్ అంటే మనకి ఎప్పుడు ఏమనుకుంటామంటే జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్, అది కాదు. ఈవెన్ వాకింగ్ ఇన్ యువర్ రూమ్ ఈజ్ ఎక్సర్సైజ్. డూయింగ్ డీప్ బ్రీతింగ్, లంగ్ ఎక్సర్సైజెస్ ఈజ్ అన్ ఎక్సర్సైజ్. సో ఒక వ్యక్తి జబ్బు నుంచి కోలుకుంటున్నప్పుడు వీ వోంట్ ఎక్స్పెక్ట్ హిమ్ టు ట్రెడ్మిల్ మీద పరిగెట్టడం అనుకోము, కానీ అట్లీస్ట్ మీ ఉండే రూమ్లో లెగిసి తిరుగుతుండండి, డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి, మీ పనులు మీరు చేసుకోండి. అది కూడా డైలీ యాక్టివిటీస్ అవన్నీ చేసుకుంటుండాలి. మామూలుగా జనరల్గా ఫీవర్ వచ్చినా ఏదొచ్చినా మనుషులు ఇంకా డల్ అయిపోతారు అండ్ దే బికమ్ బెడ్ రిడన్. అది రాకూడదు. ఈ షుగరు, డయాబెటీస్ ఒక స్ట్రెస్ వల్ల కూడా వాళ్ళకు వస్తూ ఉంటుంది కదా. మరి ఇప్పుడున్న ఈ కరోనా సిచ్యువేషన్స్లో 2 years నుంచి లీడ్ అవుతూ ఉన్నాం, ఫ్యూచర్లో ఎలా ఉంటుందో మా పరిస్థితి, మా ఏజ్ కూడా ఇంత ఉంది అనే ఒక ఆందోళనతో కూడా ఇంకా వాళ్ళు ఎక్కువ చేసుకుంటూ ఉన్నారు. సో దీనికి సొల్యూషన్ ఏంటంటారు? దీనికి సెపరేట్గా మెడిసిన్ వాడాల్సిన అవసరం ఉందా? చూడండి, రేపు ఏమవుతుందో కూర్చొని స్ట్రెస్ పడడం వల్ల ఏ ప్రాబ్లం పోదు. సో మీకు స్టాండర్డ్, ఇప్పుడు మన డిస్కషన్లో చెప్తున్నాం, ఈట్ హెల్దీ, ఎక్సర్సైజ్ హెల్దీ, అవన్నీ చేస్తుండాలి. నాకు డయాబెటీస్ ఉంది, హైపర్ టెన్షన్ ఉంది, కరోనా వచ్చింది, రేపు ఏమవుతుందో అని భయపడతా కూర్చుంటే మీ ఏ సమస్య తీరదు. సో అవన్నీ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. దాంతోపాటు మన హెల్దీ లైఫ్ స్టైల్ అనేది మనం మెయింటైన్ చేయాలి. ఓకే మేడం, ఈ షుగర్ ఉన్న వాళ్ళు మీరు ఇంతకుముందు చెప్పారు కదా, స్వీట్ ఐటమ్స్ కూడా ఎక్కువ తీసుకోవద్దు అని చెప్పేసి, రైస్ కూడా ఎక్కువ తీసుకోవద్దు అని అంటూ ఉంటారు కదా. అసలు మామూలుగా షుగర్ ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన ఫుడ్ ఐటమ్స్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. డయాబెటిక్స్ వాళ్ళు కార్బోహైడ్రేట్ ఇన్ ఏ కాంప్లెక్స్ ఫామ్ తినాలి. అంటే దాంట్లో పీచు పదార్థం ఎక్కువ ఉండాలి. సో అలా తిన్నప్పుడు మన బాడీ నుంచి సడన్గా కార్బోహైడ్రేట్లో ఉన్న షుగర్ సడన్గా బ్లడ్లోకి అబ్జార్బ్ అయ్యి బ్లడ్ లెవెల్స్ హై అవ్వు, షుగర్ లెవెల్స్. సో తినే కార్బోహైడ్రేట్, కొంత కార్బోహైడ్రేట్ అందరూ తినాలి. కార్బోహైడ్రేట్ ఫ్రీ డైట్ తినకూడదు. కార్బోహైడ్రేట్ ఫ్రీ డైట్ అనేది ఉండదు. ప్రతి దాంట్లో మీరు రైస్ తినకపోయినా, మీరు ఫ్రూట్ తిన్నా దాంట్లో కార్బోహైడ్రేట్ ఉంటుంది, వెజిటబుల్ తిన్నా దాంట్లో కార్బోహైడ్రేట్ ఉంటుంది, పప్పులో కూడా కార్బోహైడ్రేట్ ఉంటుంది. సో కార్బోహైడ్రేట్ ఫ్రీ డైట్ అనే ఉండదు, కానీ తినే కార్బోహైడ్రేట్ కాంప్లెక్స్ ఫామ్లో తింటే మీకు బ్లడ్ షుగర్ లెవెల్ సడన్గా షూట్ అవ్వు. ఓకే, ఒకసారి అప్స్ అండ్ డౌన్స్ అవ్వవు. ప్లస్ మీ మెడికేషన్ కూడా పనిచేయడానికి బ్లడ్ షుగర్ లెవెల్స్ రీజనబుల్గా ఉంటాయి. మీరు ఒకేసారి మేబీ ఒక రిఫైన్డ్ ఫుడ్ తినగానే మీ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. మీ షుగర్ లెవెల్కి భయపడి మీరు సడన్గా మళ్ళీ ఇన్సులిన్ వేసుకుంటారు. కొంతసేపు తర్వాత షుగర్ లెవెల్ పడిపోగానే మళ్ళీ మీకు హైపోగ్లైసీమియా వస్తుంది. దానికి కౌంటరేట్ చేయడానికి మళ్ళీ మీరు ఏదో స్వీట్ తింటారు. సో మీకు స్టీప్ హైక్స్ కానీ డిప్స్ కానీ ఉండకూడదు షుగర్ లెవెల్లో. స్టేబుల్గా మెయింటైన్ అది అబ్జర్వేషన్లో కూడా మనకు తెలుస్తూ ఉంటుంది లాంగ్ రన్లో. ప్లస్ ఎక్సర్సైజ్ ఉండాలి. ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీ మసిల్స్ మీ షుగర్కి యాక్టివ్గా మెటబలైజ్ చేస్తాయి. సో ఎక్సర్సైజ్ డయాబెటిక్స్ కూడా ఎక్సర్సైజ్ చేస్తే వాళ్ళ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. ఓకే, ఎక్సర్సైజ్ అంటే మీరు ఇంతకుముందు అన్నట్టు ప్రతి ఒక్కళ్ళు కూడా జిమ్మే అని అనుకుంటూ ఉంటారు. అలా కాకుండా నార్మల్ వాకింగ్ కానీ, యోగా కానీ, బ్రీత్ ఎక్సర్సైజ్ ఇవి కూడా చేసుకోవచ్చు. అంటే హెవీ వెయిట్స్, ఒబెసిటీ ఉన్న వాళ్ళు కష్టం కదా ఏమన్నా చేయాలనుకున్న వాళ్ళు, ఇవి చేస్తే అట్లీస్ట్ వాక్ సరిపోతుంది కదా. ఓకే మేడం, ఈ బేరియాట్రిక్ సర్జరీ అలాగే లాప్రోస్కోపీ చేసుకోవాల్సిన అవసరం ఉన్నవాళ్ళు ఈ ప్రస్తుతం కరోనా సిచ్యువేషన్స్లో దానికంటూ పర్టికులర్గా బయటికి రావడానికి భయపడుతూ ఉన్నారు కదా, మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంటి? వెయిట్ చేయొచ్చు అంటారా? చూడండి, డిసీజ్ ట్రీట్మెంట్కి హాస్పిటల్కి రావడం రాంగ్ కాదు. సో మనుషులకి ఛాన్స్ దొరుకుతాయి. ఇప్పుడు లాక్డౌన్ మీరు ఇప్పండి, మనుషులందరూ హాస్పిటల్కి రారే. దే గో టు పార్టీ, దే గో టు బై దర్ ఆల్కహాల్, దే గో టు దర్ ఫ్రెండ్స్ హౌస్. అవన్నీ ఓకే ఉన్నప్పుడు వై నాట్ కమింగ్ టు ద హాస్పిటల్? హాస్పిటల్ ఏవి కోవిడ్ ట్రాన్స్మిటింగ్ సెంటర్స్ కావు.
24/7 ఈ పాస్ట్ 2 years నుంచి హాస్పిటల్లోని డాక్టర్సు, నర్సెస్సు, టెక్నీషియన్స్, వార్డ్ బాయ్స్ అందరూ పనిచేస్తూనే ఉన్నారు. ఓకే, సో హాస్పిటల్ ఈజ్ నాట్ ఏ ట్రాన్స్మిటింగ్ సెంటర్. హాస్పిటల్లో కోవిడ్ సెక్షన్స్ ఉంటాయి, నాన్ కోవిడ్ సెక్షన్స్ ఉంటాయి. సో నాన్ కోవిడ్తో వ్యాధులతో వచ్చిన వాళ్ళకి వేరే రూమ్స్ ఉంటాయి, వేరే ట్రీట్మెంట్ ప్లేసెస్ ఉంటాయి. మీకు కోవిడ్ వాళ్ళతోని కాంటాక్ట్లోనే రారు. సో హాస్పిటల్కి వస్తే మాకు జబ్బు వచ్చేస్తుందని అపోహ తీసేసి ఉండే జబ్బులకి ఏ టైం ట్రీట్మెంట్ చేయించుకోవాలి. లాస్ట్ ఇయర్ మేము కోవిడ్ రెస్ట్రిక్షన్స్ రిలీజ్ అయిన తర్వాత చాలా వరకు వి సా పీపుల్ కమింగ్ విత్ బ్యాడ్ డిసీజెస్. ఎందుకంటే కరోనా కదండి మేము వెయిట్ చేస్తున్నాం, కరోనా అని మనం వెయిట్ చేస్తున్నాం, జబ్బు మన గురించి వెయిట్ చేయట్లేదు కదా. సో వీ సా లాట్ ఆఫ్ పీపుల్ కమింగ్ విత్ అడ్వాన్స్డ్ క్యాన్సర్స్, బ్యాడ్ హర్నియాస్, ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్స్, చాలామందికి బాడీలోని పస్ అక్యుములేట్ అయిపోయి చాలా సిక్ అయి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకున్నారు. ఈసారి కూడా ఆ సేమ్ మిస్టేకే మళ్ళీ జరుగుతుంది. సో ఏ ట్రీట్మెంట్ కరోనా వల్ల ఆపకండి. కరోనా ట్రీట్మెంట్ అవసరం వాళ్ళు కరోనా ట్రీట్మెంట్ చేయించుకోండి, ఇతర జబ్బులకు అవసరం ఉన్న వాళ్ళు ఇతర జబ్బులు ట్రీట్మెంట్ చేయించుకోండి. ఓకే మేడం, ఈ డైట్తో మనం ఇమ్యూనిటీ పెంచుకోవచ్చు చాలా వరకు ఎక్సర్సైజ్ అని అంటూ ఉన్నారు కదా. సో మరి అందరికీ కూడా సేమ్ డైట్ సరిపోతుందా? ఇప్పుడు చాలా బక్కగా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, ఒబేస్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఉంటారు, షుగర్ ఉన్న వాళ్ళు, లేని వాళ్ళు, ఇతర వ్యాధులు వచ్చిన వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు కదా. కరోనా రాకముందు, వచ్చిన తర్వాత, ఇలా రకరకాల పీపుల్ ఉంటారు. వాళ్ళందరికీ కూడా సేమ్ డైట్ సరిపోతుందా? ఒక్కొక్కరు సేమ్ డైట్ ప్రిన్సిపల్ సేమ్. ఇప్పుడు మీరు డయాబెటిక్ అనుకోండి, సో ఇప్పుడు మనం నార్మల్ పర్సన్ అనుకోండి, మేబీ ఆ లిటిల్ ఇంటెలిజెన్స్ ఎప్పుడో ఒక స్వీట్ అది అలౌడ్, ఓకే. బట్ డయాబెటిక్ అనుకోండి, డోంట్ టేక్ దట్. మీకు కిడ్నీ డిసీజ్ అనుకోండి, మీకు సాల్ట్ కానీ హై పొటాషియం కంటైనింగ్ ఇవి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. అదే మీరు కార్డియాక్ పేషెంట్ అనుకోండి, విజిబుల్ ఫ్యాట్స్ ఇంకా కట్ డౌన్ చేసుకోవాలి. సో స్టాండర్డ్ డైట్ ఇదే ప్రిన్సిపల్ పెట్టుకొని మీకు ప్రతి జబ్బుకి కొన్ని డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి, అది మీరు పాటించుకుంటే చాలు. ఓకే, ఇప్పుడు మామూలుగా మరి మీరు ఎంతోమంది పేషెంట్ని అబ్జర్వ్ చేసి ఉంటారు కదా, ఈ ఒబేస్ అయిన వాళ్ళు కావచ్చు, షుగర్ పేషెంట్స్ కావచ్చు, కరోనా వచ్చిన తర్వాత ఏ విధంగా కోలుకుంటున్నారు వాళ్ళు? కరోనాలోని సివియర్ డిసీజ్ మీకు ఒక 5%లో చూస్తున్నాం. మీరు చూస్తున్నారు కదా, డైలీ ఒక 1 lakh పాపులేషన్ ఎఫెక్ట్ అవుతే మేబీ ఒక 500 అంత డెత్ అవుతుంది. సో మిగిలినందరూ కోలుకుంటున్నారు కదా. చాలామందరూ ఈవెన్ వితౌట్ నోయింగ్ ఆల్సో దే గాట్ కరోనా, మంచిగా రికవర్ అయ్యి వెళ్ళిపోతున్నారు. మనకి ఓన్లీ మనం కొన్ని బికాస్ గవర్నమెంట్ ఈజ్ టాకింగ్ అబౌట్ డెత్ రేట్ మనకు తెలుస్తుంది, బట్ ఈ సేమ్ డెత్ రేట్ మనకి చాలా జబ్బుల్లో ఉంటుంది, బట్ రోజు మనం దాని గురించి మాట్లాడుకోము అని మనకి బయటకు తెలియదు. సో నార్మల్గా రికవర్ అయిపోయిన తర్వాత దే షుడ్ బి బ్యాక్ టు దర్ నార్మల్ యాక్టివిటీస్. ఇప్పుడు ఎప్పుడో ఒకసారి కరోనా వచ్చింది, మీకు దాని సీక్వెల్ లేకుండా రికవర్ అయ్యారు, ఇంకా దట్స్ ఓవర్, దెన్ యూ షుడ్ బి బ్యాక్ టు యువర్ రెగ్యులర్ యాక్టివిటీస్. ఓకే మేడం, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఇమ్యూనిటీ పెంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో డైట్ ద్వారా మనం తీసుకునే ఆహార పదార్థాల ద్వారా ఇమ్యూనిటీని పెంచుకొని కరోనా వచ్చినా కూడా విజయవంతంగా బయటికి ఏ విధంగా రావచ్చు అనే దాని గురించి చాలా విషయాలు మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాళ హెల్త్ జోన్. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.